शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। बन्धश्शश्वद्भवतु हृदये नीलकण्ठश्रिया मे सन्धत्ते यत्स्वगुरुवचनं श्वासनिश्वासतुल्यम् इंधे हंसे पररुचिसुखं प्राप्य विद्युल्लते वा प्रान्धत्वं मे जनिशतगतं हन्मि तद्बन्धतोऽहम्। अस्मत्श्री गुरुचरणारविन्दाभ्यां नमः। దేవీ భాగవతంలో 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రథమ స్కందంలో శౌనకులు ప్రార్థించిన పిమ్మట దేవీ భాగవతంలోకి ప్రవేశిస్తూ సూత మహర్షి ఇట్లా చెప్తున్నారు. ఓ మునులారా, సత్యవతీ తనయుడైనటువంటి వ్యాస మహర్షి వలన నేను సకల పురాణాలను విన్నాను. వాటిని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ అష్టాదశ పురాణముల పేర్లన్నీ కూడా ఆయన తెలియజేశారు. దీనినే మనం లోగడ పురాణ ప్రశంస అనేటువంటి దాంట్లో మనం విని ఉన్నాము. మొదటి భాగంలో దేవీ భాగవతం 1వ భాగంలో మనం విని ఉన్నాము. జిజ్ఞాసులైనటువంటి శ్రోతలు దానిని వినవలసిందిగా మనవి. ఆ విధంగా అష్టాదశ పురాణాల పేర్లన్నీ కూడా తెలియజేసి తర్వాత సూత మహర్షి ఉపపురాణముల గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉపపురాణాల గురించి చెప్తాను వినండయ్యా అంటూ మొదలుపెట్టారు. ఇవి కూడా 18 ఉన్నాయంట. అవి ఏమిటి అంటే ఇప్పుడు చెప్తున్నారు. సనత్కుమారము, నారసింహము, నారదీయము, శైవము, దౌర్వాసము, కాపిలము, మానవము, ఔషణము, వారుణము, కాలికము, సాంబము, నందికృతము, ఆదిత్య పురాణము, మాహేశ్వరము, భాగవతము, వాసిష్ఠము అనేటువంటి పేర్లతో ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి అని మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా సత్యవతీ తనయుడైనటువంటి శ్రీ వ్యాస భగవానుడు 18 మహాపురాణాలను 18 ఉపపురాణాలను కూడా రచించారు. ప్రతి మన్వంతరంలో ద్వాపర యుగం వస్తూ ఉంటుంది. ఆ విధంగా ద్వాపర యుగం వచ్చినప్పుడు రాబోయేటువంటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని, కలియుగంలో మానవులు అల్పాయుష్కులై జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అపార జ్ఞానరాశి అయినటువంటి వేదాన్ని వాళ్ళు అందరూ కూడా అందుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో ఆ వేదాలను విభాగం చేస్తారు. అంతేకాకుండా వేదానికి అధికారం ఉన్న వాళ్ళు కొంతమంది, వేదాధ్యయనానికి అధికారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడడానికి వీలుగా ఈ పురాణ వాంగ్మయాన్నంతా కూడా ప్రవచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పటి వరకు 28 మంది వ్యాస మహర్షులు పుట్టి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, వ్యాస సత్యవతీ సూను గురుర్మే ధర్మవిత్తమ 39 సంప్రాప్తే ద్రౌణిర్వ్యాసో భవిష్యతి అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతము నా గురువు గారు ధర్మవిదుడు అయినటువంటి వాడు సత్యవతీదేవి పుత్రుడు, అంటే కృష్ణద్వైపాయనుడు వ్యాసపీఠాన్ని అలంకరించి ఉన్నారయ్యా. రాబోయేటువంటి ద్వాపర యుగంలో, అంటే మరలా కలియుగమంతా దాటి కృతయుగము త్రేతాయుగము దాటి మరలా ద్వాపరయుగం సంభవించినప్పుడు అప్పుడు ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ వ్యాసపదాన్ని అలంకరిస్తాడు అని తెలియజేశారు. ఇట్లాగా ఇప్పటికీ 27 వ్యాసులు వచ్చి వెళ్ళిపోయారు. ప్రస్తుతం 28వ వ్యాసుడైనటువంటి కృష్ణద్వైపాయనుడు ఇక్కడ ఉన్నారు అని సూత మహర్షి తెలియజేశారు. అప్పుడు శౌనకులు మళ్ళీ అడుగుతున్నారు, అయితే ఓ సూతముని చంద్ర, ప్రతి ద్వాపరయుగంలో పురాణ సంహితలు ప్రవచిస్తారు అని చెప్పావు కదా, ఇంతవరకు వచ్చినటువంటి ఆ 27 మంది వ్యాస మహర్షుల పేర్లు కూడా మాకు తెలియజేయి. ఎందుకంటే ఇంతటి వేదాన్నంతా కూడా విభాగం చేసి సకల జనులకు, అంతేకాకుండా సర్వభూతములకు శ్రేయఫలదాయకములైనటువంటి పురాణ వాంగ్మయాన్నంతా అందించినటువంటి ఆ వ్యాస మహర్షుల యొక్క పేర్లను మాకు తెలుసుకుందామనుంది అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు, మొదటి ద్వాపర యుగంలో సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే వ్యాసుడై వచ్చాడంట. ఆయనే అప్పుడు వేద విభజన చేశారు. 2వ ద్వాపరంలో ప్రజాపతి అనే ఆయన వ్యాసపీఠాన్ని అలంకరించారు. 3వ ద్వాపరంలో శుక్రుడు, అట్లాగే 4వ ద్వాపరంలో గురువు, 5వ ద్వాపరంలో రవి, 6వ ద్వాపర యుగంలో మృత్యువు, వీళ్ళు వ్యాస పదవులను అలంకరించారు. ఇంద్రుడు 7వ ద్వాపరంలో, అట్లాగే వశిష్ఠ మహర్షి 8వ ద్వాపరంలో, తర్వాత సారస్వతుడు అనేటువంటి ఆయన 9వ ద్వాపరంలో వ్యాస మహర్షిగా ఉన్నారు. తర్వాత 10వ దానికి త్రిధాముడు, 11 త్రివృషుడు, 12 భరద్వాజుడు, 13 అంతరిక్షుడు, 14 ధర్ముడు, 15వ దానిలో
త్రయ్యారుని అనేటువంటి ఆయన, 16వ దానిలో ధనంజయుడు, 17 మేధాతిథి, 18వ ద్వాపరంలో వ్రతి అనేటువంటి మహానుభావుడు, 19 అత్రి, 20వ ద్వాపరంలో గౌతముడు, 21వ దాంట్లో హర్యాత్ముడు, 22వ ద్వాపరంలో వేణుడు వాజశ్రవుడు, 23వ ద్వాపర యుగంలో సోముడు ఆయుష్యాయనుడు అనే ఆయన, 24లో తృణబిందువు, 25 భార్గవుడు, 26 శక్తి, 27 జాతుకర్ణి. ఈ జాతుకర్ణి తర్వాత వచ్చినటువంటి 28వ ద్వాపర యుగంలో శ్రీకృష్ణద్వైపాయనుడు ఇప్పుడు ప్రస్తుతం వ్యాస పదవిని అలంకరించి ఉన్నారు. ఇట్లా మీకు 28 ద్వాపర యుగముల యందు వచ్చినటువంటి 28 మంది వ్యాసపీఠాన్ని అలంకరించినటువంటి మహానుభావుల గురించి నేను తెలియజేశాను. వారిలో శ్రీకృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు ప్రస్తుత వ్యాస మహర్షి శ్రీదేవి భాగవత పురాణాన్ని ప్రవచింపగా నేను విన్నాను. ఆ పురాణము పుణ్యప్రదమైనటువంటిది. ఈ కలి సంసార పాతకాలన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది. ఈ పురాణము కామదము మోక్షదము రెండు. అంటే కామదము అంటే ఉత్తమమైనటువంటి కామ్యములు ఏమున్నా అవన్నీ తీరుస్తుంది ఈ పఠనము చేత, శ్రవణం చేత. ఈ పురాణాన్ని పఠించడము అలాగే శ్రవణం చేయడము చేత వాళ్ళ కామ్యములన్నీ కూడా నెరవేరుస్తూ ఉంది. అంతేకాకుండా మోక్షదం కూడానంట. అంటే ఇది అపారమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి పురాణము. దీనిని వినడం చేత సత్స్వరూప జ్ఞానం కలిగి మోక్షం కూడా కలుగుతుంది. కాబట్టి దీనిని కామదము మోక్షదము అని పిలుస్తూ ఉన్నారు. ఇది సకలాగమ సారముతో నిండి ఉన్నది. అంతేకాకుండా ముముక్షువులకు అంటే ముక్తి కోరేటువంటి వాళ్ళందరికీ చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. శ్రీ వేదవ్యాసుడు అతి శుభకరమైనటువంటి ఈ పురాణాన్ని రచించి దానిని మహాత్ముడు, వైరాగ్య సంపన్నుడు, అరణి సంజాతుడు అంటే అరణియందు పుట్టినటువంటి వాడు శుకనామధేయుడైనటువంటి తన పుత్రుడి చేత అధ్యయనం చేయించాడు. అంటే మనందరికీ తెలిసిందే శుకమహర్షి యొక్క జ్ఞానస్థితి, జ్ఞాననిష్ట ఏ విధంగా ఉంటుందో. సదా బ్రహ్మనిష్ఠులై ఉంటారు ఆయన. అటువంటి వారికి శుకమహర్షికి ఈ యొక్క దేవీ భాగవతాన్ని ఆయన అధ్యయనం చేయించారు. ఆయన అధ్యయనం చేశారంటేనే ఇంకా మనము ఊహించవచ్చు అది ఎంత బ్రహ్మతత్వాన్ని అది మనకు తెలియజేస్తూ ఉందో. ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు అన్యమైనటువంటి పదార్థమును కోరడు. అలా కోరాడు అంటే అందులో బ్రహ్మ పదార్థమే ఉంది అన్న నిశ్చయ జ్ఞానం వారికి ఉంది కాబట్టే కోరాడు. ఆ విధంగా శుకమహర్షి చేత అధ్యయనం చేయించబడినటువంటి ఈ దేవీ భాగవతము పూర్తిగా తత్వజ్ఞానాన్ని అందించే విధంగా వెలుగుతూ ఉన్నది. అయోనిజుడు శుకునకు వ్యాసుడు మహామహిమాన్వితమైనటువంటి ఈ పురాణరాజాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నేను అక్కడనే ఉన్నాను. కాబట్టి ఆ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం చేత ఆ దేవీ పురాణ రహస్య సర్వాన్ని కూడా నేను వినేటువంటి భాగ్యాన్ని పొందాను. ఈ దేవీ భాగవతము ఎటువంటిది అంటే వేదం అనేటువంటి కల్పవృక్షానికి కాసినటువంటి దివ్యమైనటువంటి ఫలము. వేదముల యొక్క ఫలం ఏమిటి అని ప్రశ్న, దానికి జ్ఞానము అనేటువంటి సమాధానం కలదు. కాబట్టి ఇది జ్ఞానఫలము అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే రూఢపరుస్తున్నారు అక్కడికే. దుర్గమమైనటువంటి సంసారాన్ని దాటించడంలో ఇది ఒక నావ వంటిది. సంసారమంతా సముద్రం అనుకుంటే ఈ యొక్క నావలో కూర్చుంటే సంసారానికి అంటకుండా సముద్రాన్ని దాటుతాం. పడవలో కూర్చున్నటువంటి వాడు సముద్రానికి అంటుకోడు, కానీ ఆ సముద్రంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా వీడు ఎవరైతే ఈ సాధకుడు దేవీ భాగవతం అనేటువంటి నావను పట్టుకుంటాడో వాడు సంసారంలో ఉన్నప్పటికీ సంసారాన్ని దాటకుండా చక్కగా తెరిస్తాడు. అంతేకాకుండా దానిని శుకమహర్షి ప్రేమతో భక్తితో తన కర్ణపుటాలు పెద్దవిగా చేసుకుని విన్నాడంట. అంటే ఎప్పుడూ కూడా ప్రేమతో వినాలి భగవత్కథా కాలక్షేపం అంతా కూడా. అంతేకాని ఎప్పుడైపోతుందా అని వాచీలు చూసుకోవడము కాదు, అయ్యో ఇంకెప్పుడైపోతే తొందరగా వెళ్ళిపోదామనేటువంటి తొందరపాటు కాదు. ప్రేమ మీర వినాలి, భక్తిగా వినాలి, ఆ దేవత యందు అనురాగం ఉండాలి. అందుకే త్యాగరాజస్వామి వారు కూడా అదే విషయాన్ని మనకు బోధిస్తూ అనురాగము లేని మనస్సున సుజ్ఞానము రాదు అని సరస్వతీ రాగంలో ఒక కీర్తన కూడా మనల్ని ఉద్దేశించే చేసి ఉన్నారు. అట్లాగా శుకమహర్షి అట్లాగా ప్రేమతో విన్నారంట, అంతేవిధంగా భక్తిగా విన్నారంట. అది అద్భుతమైనటువంటి దివ్య కథలు కలిగినటువంటిది, ప్రతివాడు కూడా వినదగినటువంటిది. ఎవడైతే ఏ కారణం చేతైనా సరే, అంటే వాడికి ఉద్దేశం ఉండైనా సరే లేకపోయినా సరే ఈ యొక్క దేవీ భాగవతాన్ని వింటాడో వాడికి ఇక్కడనే విపులమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది. అంతేకాకుండా వాడు మరణించిన తర్వాత శాశ్వతమైనటువంటి దేవీ లోకాన్ని కూడా పొందుతాడు. ఏ మానవుడైతే
పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని నిరంతరము చక్కగా వింటూ ఉంటాడో వాడి హృదయ కమలంలో ఆ దేవి ధ్యానగమ్య అంటే ధ్యానము చేత మాత్రమే తెలియబడేది అయినటువంటి ఆ పరాశక్తి, అంతేకాకుండా నిర్గుణ స్వరూపిణి, సగుణ స్వరూపిణి, నిత్య చైతన్య రూపిణి, హరిహరాదులకు కూడా ఒక్కొక్కసారి దొరకనటువంటి ఆ పరాదేవత ఎవడైతే నిరంతరం చక్కగా వింటూ ఉంటాడో ఈ దేవి భాగవతాన్ని, వాళ్ళ హృదయంలో సదా నివసిస్తూ ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. మనకు సర్వ అవయములతో కూడి ఉన్నటువంటి ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ వస్తుందన్న నమ్మకం ఏమీ లేదు. లోకడ కూడా మనం ఇదే విషయాన్ని చెప్పుకున్నాం. చాలా దుర్లభమైనటువంటిది. ఇంత ఉత్తమ జన్మ ఎత్తి కూడా చక్కటి బుద్ధి కలిగి ఉండి, మంచి వాక్కులు కూడా కలిగి ఉండి, ఆ భగవన్నామ స్మరణ చేయకపోతే, ఆ భగవద్ వాక్కులు మనం వినకపోతే మన జన్మ వ్యర్థమే అని వ్యాసమహర్షి చాలా చోట్ల చెప్తారు. ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దేవి భాగవతం అనేటువంటి నావను ఎవడైతే ఉపయోగించుకోడో వాడు సంసారం అనే సముద్రంలో పడి మునిగిపోక మానడు, వాడు తప్పకుండా అందులోనే మునిగిపోతాడు. కాబట్టి ఆ యొక్క దేవీ భాగవతాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవీ భాగవతాన్ని పట్టుకోవడం అంటే మళ్ళీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమిటంటే పుస్తకం పట్టుకొని కూర్చోవడం కాదు, పుస్తకం మీద 2 పువ్వులు పెట్టడము కాదు దేవీ భాగవతాన్ని పట్టుకోవడం అంటే. అందులో ఉన్నటువంటి విషయాలను ఒక సద్గురువు ద్వారా చక్కగా వినాలి, దాన్ని చదవాలి. చదువుతూ సందేహం కలిగినప్పుడు శిష్టులైనటువంటి వారిని అడగాలి. అడిగి ఆ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి. తద్వారా వారికి సంసారము నుండి విముక్తి కలుగుతుంది. అది కాకుండా 2 చెవులుండి కూడా భగవన్నామ సంకీర్తనము చేయకుండా, భగవన్నామాన్ని వినకుండా, రాగము చేత పరనిందల్నే వినగోరుతూ, పరులను దూషిస్తూ ఆ వాక్కులను ఆ విధంగా ఎవడైతే వ్యర్థం చేసుకుంటూ ఉంటాడో వాడికి దేవి అనుగ్రహం కలగదు కదా, మహామాయ వాడిని కమ్మేస్తుంది. ఇంకా వాడికి ముక్తి అనేది దొరకదంట. అనేక వేల జన్మలు ఆ సంసార బంధంలో పడి తిరుగుతూనే ఉంటారు అని సూత మహర్షి తెలియజేశారు.